అందరికీ నమస్తే. తమిళనాడు రాజకీయాల్లో ఎవరు సీఎం అవుతారు అనే ఉత్కంఠ ఒకటి రోజు రోజుకి క్యూరియాసిటీ పెంచుకుంటూ పోతుంది. ఫస్ట్ రోజు ఏదైతే ఎలక్షన్ జరిగే 29న 30 తారీఖు నాడు వచ్చినటువంటివి లేదా 29వ తారీఖు నాడు సాయంత్రము 6 గంటలకు వచ్చినటువంటి సర్వే రిపోర్టులో డిఎంకే పార్టీకి అత్యధిక మెజార్టీ వస్తుంది, డిఎంకే పార్టీ ఎవరు మద్దతు లేకుండా అధికారంలోకి వస్తుంది అనే అంశం అయితే కొన్ని మనం సర్వే రిపోర్టులో చూసాం. తర్వాత 30 తారీఖు నాడు వచ్చిన సర్వే రిపోర్టుల్లో అన్నా డిఎంకేకి గురించి ఎటువంటి ప్రస్తావన లేనప్పటికీ టీవీకే పార్టీ ఇప్పుడు యాక్సిస్ ఇండియా అనే ఒక సర్వే సంస్థ అయితే ఏకంగా 120 సీట్లు వస్తాయి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత 30 రోజు సాయంత్రం కూడా టుడే చాణక్య అనే సంస్థ వాళ్ళు కూడా వాళ్ళు అదే విషయాన్ని చెప్తా ఉన్నారు. అంటే విజయ్కి ఒక 120 వరకు రావచ్చు, 110 నుంచి 120 రావచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇక్కడ తమిళనాడులో మ్యాజిక్ ఫిగర్ ఎంత, 118 సీట్లు. సో ఆ తర్వాత టీవీకే పార్టీ అధినేత హీరో విజయ్ గారు ఉన్నారు కాబట్టి విజయ్ గారు ఆల్రెడీ అందరినీ పిలిపించడం జరిగింది, మాట్లాడడం జరిగింది. మీరు నాకు తెలియకుండా గెలిచినా ఓడిన నియోజకవర్గాలకు వెళ్ళొద్దు, ఈ క్యాంపు రాజకీయాల పాలన ఏదైతే ఉందో అది ఉంది కాబట్టి మనకి హంగ్ వచ్చినప్పటికీ మీరు అలాంటి పరిస్థితిలో మీరు ఊరెళ్ళి సంబరాలు చేసుకోవాలి, ఇలాంటివేవి మీరు డెసిషన్లు తీసుకోకండి, గెలిచినా ఓడినా ఏది ఉన్నా సరే రిజల్ట్ రోజు మీరు వచ్చి నన్ను కలవండి అని చెప్పి విజయ్ అయితే వాళ్ళందరినీ ఆదేశించారు. మరి ఇంతకీ ఏం జరుగుతుంది అనే విషయం ఒకటి పక్కన పెడితే విజయ్ పార్టీకి సంబంధించినటువంటి ఒక కీలక నేత ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. మార్నింగ్ ఆ ప్రెస్ మీట్లో ఆయన ప్రస్తావిస్తున్న అంశం ఏంటంటే ఏకంగా 180 సీట్లు మాకు వస్తాయి అని చెప్పడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు విజయ్కి అసలు ఎన్ని సీట్లు వస్తాయి అని చెప్పేటప్పుడు ప్రీపోల్ ఏదైతే ఎలక్షన్ల ముందు వచ్చే సర్వే రిపోర్ట్లు అన్నీ చూసుకున్నట్టయితే సింగిల్ డిజిట్కే పరిమితం అవుతాయని, కొన్ని సర్వే రిపోర్ట్లు లేదు డబుల్ డిజిట్ అంటే ఒక 15-20 వరకు కూడా వస్తాయని చెప్పడం జరిగింది. పోలింగ్ జరిగిన తర్వాత ఎప్పుడైతే 85% పోలింగ్ జరిగిందో ఈ 85% పోలింగ్ కారణం మేమే, జంజీలు అంటే కొత్త ఓటర్స్ ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరూ మా పార్టీకే ఓట్లు వేశారు. అలానే ఏదైతే టీవీకే పార్టీ మీద వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకత ఓట్లు కూడా గంపగుత్తగా మాకే పడ్డాయి అని ఒక ప్రస్తావన తీసుకొచ్చారు. సో ఆ తర్వాత యాక్సిస్ ఇండియా లాంటివి, నెక్స్ట్ టుడే చాణక్య ఇలాంటి సంస్థలు ఏవైతే సర్వే రిపోర్ట్లు ఇచ్చాయో ఎగ్జిట్ పోల్ సర్వేస్, ఈ ఎగ్జిట్ పోల్ సర్వేస్లో ఏంటంటే ఏకంగా వన్ సైడ్గా విజయ్ పార్టీకే మద్దతు ఉన్నట్టుగా చెప్తా ఉంది. సరే, ఏదైతే ఎన్డీఏ కూటమి అన్నా డిఎంకే పార్టీ కానీ ఇవి ఉన్నాయో బీజేపీ పార్టీ ఉన్నాయో వాటి గురించి ప్రస్తావన అన్ని విషయాల్లో కూడా అన్ని సర్వే రిపోర్టుల్లో కూడా వాళ్ళవి కొంచెం వీకే ఉన్నాయి. ఎగ్జిట్ పోల్ అన్ని సర్వే చూసుకున్నా కూడా ఆ పార్టీ అధికారంలో కాదు కదా, ప్రతిపక్ష హోదా కూడా కష్టమే అన్నట్టుగా రిపోర్ట్లు ఉన్నప్పటికీ డిఎంకే పార్టీకి ఉన్న విజయ్ టీవీకే పార్టీకి ఇప్పుడు వార్ జరుగుతుందనే అంశం అయితే ఉంది. సో ఇలాంటి టైంలో ఇలా ఈ వారు లేకపోతే ఈ డిస్కషన్ జరుగుతున్న టైంలో టీవీకే పార్టీకి సంబంధించినటువంటి చీఫ్ కోఆర్డినేటర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కోఆర్డినేటర్ సో ఆయన ప్రెస్ మీట్ పెడుతూ మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలో తమ పార్టీ 234 స్థానాలకు గాను 180 నుంచి 200 నియోజకవర్గాల్లో విజయం సాధిస్తుందని తమిళ వెట్రిగలం అంటే టీవీకే ఎగ్జిక్యూటివ్ చీఫ్ కోఆర్డినేటర్ కేఏ సెంగుటియన్ ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిక్యూటివ్ కోఆర్డినేటర్ ఎవరైతే టీవీకే పార్టీకి సంబంధించిన అతను ఉన్నారో అతను ఈరోజు ప్రెస్ మీట్లో చెప్పిన అంశం ఏంటంటే 180 నుంచి 200 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంటే 234 స్థానాల్లో వీళ్ళు పోటీ చేసినారు. సో వీళ్ళకి ఇప్పుడు ఏదైతే 85% ఓటింగ్ పర్సంటేజ్ ఉందో అది మొత్తం మా వల్లే జరిగింది, 180 నుంచి 200 స్థానాల్లో మేము గెలుస్తాం ఖచ్చితంగా అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఆయన చెప్తున్న ఇంకొక అంశం చూడండి. రాష్ట్రంలో ఏ పార్టీ కూడా మెజార్టీ సాధించదనే పరిస్థితి ఉండదని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన స్థానాలు తాము తప్పకుండా గెలుస్తామని, విజయ్ ముఖ్యమంత్రి అవుతారని ఆయన అన్నారు. సో ఖచ్చితంగా 180 నుంచి 200 స్థానాలు మేము గెలుస్తాము, విజయ్ సీఎం అవుతాడనే విషయము ఆయన చెప్తున్నారు. తమ నాయకుడు విజయ్ దూరదృష్టితో పాలన అందిస్తారని పేర్కొన్నారు. 2026 ఎన్నికల విజయం తమకు చారిత్రాత్మకమైనది అని అన్నారు. విజయ్ రాత్రనక పగలనక కష్టపడ్డారని, ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నారని, మే 4న వచ్చే ఫలితాలు సమాధానం అందరికీ చెబుతాయని అన్నారు. ఎన్నికల అనంతరం పొత్తు వార్తలను ఆయన కొట్టిపారేశారు. తమకు స్పష్టమైన మెజార్టీ వస్తుందని తెలిపారు. సో ఎన్నికల అనంతరం ఏదైతే పొత్తు గురించి డిస్కషన్ అంటే ఏదైతే ఈ ఎగ్జిట్ పోల్ సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఉన్నాయో ఈ రిపోర్ట్స్ వల్ల హంగ్ వస్తుందని, విజయ్కు ఒక 20 సీట్లు వస్తాయని, 30 సీట్లు వస్తాయని, అలాంటి పరిస్థితుల్లో గతంలో 2018లో జరిగినటువంటి ఎలక్షన్ రిపోర్ట్ ఏదైతే కర్ణాటక సంబంధించినటువంటి రిపోర్ట్ ఉందో అప్పుడు సీఎం ఎలా అయితే 35 సీట్లు వచ్చినటువంటి కుమారస్వామి సీఎం ఎలా అయితే అయ్యారో విజయ్ కూడా అలా అవుతాడని కొన్ని ఛానల్స్ చెప్పుకుంటూ వచ్చాయి కదా. సో అలాంటి ఏవేవైతే రిపోర్ట్స్ కానీ అలాంటి సంబంధించినటువంటి డిస్కషన్స్ ఉన్నాయో అవన్నీ ఆయన కొట్టిపడేశాడు.
ఎందుకంటే ఆయన ధీమా ఏం వ్యక్తం చేస్తున్నాడు, ఖచ్చితంగా మేము 180 నుంచి 200 సీట్లు గెలుస్తాము అని చెప్పి. సో ఆయన అంత ధీమాగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ ఇంకా గాలికి పోయినట్టే. ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలో డిఎంకే పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్ సర్వేలు తెలిపాయి. అయితే విజయ్ ఈ ఫలితాల అనంతరం కింగ్ మేకర్గా నిలుస్తారని టుడేస్ చాణక్య, యాక్సిస్ మై ఇండియా అంచనాలు వేశాయి. అన్నా డిఎంకే నేతృత్వంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. ఈ నేపథ్యంలో సెంగోటియన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంది. తమిళనాడు రాజకీయాల్లో ఈ సెంగోటియన్ ఎవరైతే ఈయన ఉన్నాడో ఈయన చెప్పిన మాటలు ఖచ్చితంగా కీలకంగా నిలుస్తున్నాయి. ఎందుకనంటే ఇప్పటి వరకు ఈ రాజకీయాలు ఎటు వెళ్తున్నాయి, లేదా ఎవరు గెలుస్తారు, లేదా ఎవరు ఓడతారు అనే అంశాలు ఈ డిస్కషన్ మధ్యలో ఏదైతే మేమే 180 నుంచి 200 స్థానాలు గెలుస్తామని ప్రెస్ మీట్ పెట్టి అని చెప్పారో, చెప్పినాక ఒకసారి రాజకీయాల్లో అంటే ఇప్పుడున్న పరిస్థితులు చూసుకుంటే రేపు 4వ తారీఖు నాడు రిజల్ట్ వచ్చినంత వరకు ప్రతి ఒక్కరు కూడా చాలా క్యూరియాసిటీతో చూస్తూ ఉంటారు. విజయ్ గెలుస్తాడా, లేదా అన్నా డిఎంకే ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో కూటమి గెలుస్తుందా, లేదా మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి స్టాలిన్ గెలుస్తారా అని. ఎందుకంటే స్టాలిన్ పార్టీకి కూడా చాలా సర్వే రిపోర్ట్లు, చాలా ఎగ్జిట్ పోల్ సర్వేస్ అన్ని స్టాలిన్ పార్టీ డైరెక్ట్గా ఎవరు పొత్తు లేకుండా డైరెక్ట్గా గెలుస్తుంది అని చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి మరి విజయ్కి అవకాశం ఉందా? ఎందుకంటే ఈ యాక్సిస్ మై ఇండియా కానీ చాణక్య రిపోర్ట్ కానీ వీళ్ళ ఎగ్జిట్ పోల్స్లో విజయ్ ఖచ్చితంగా గెలుస్తాడని చెప్తున్నారు. అంటే కానీ వీళ్ళు చెప్పే విషయం కూడా ఎలా చెప్తున్నారంటే 100 నుంచి లేదా 110 నుంచి 120, 125 స్థానాల వరకు విజయ్కి అవకాశం ఉంది. అంటే ప్లస్ ఆర్ మైనస్ ఒక 10 స్థానాలు చెప్తున్నారు. కానీ మ్యాజిక్ ఫిగర్ ఎంత? 118 వస్తేనే విజయ్ సీఎం అవుతాడు. 118 కాకుండా 115 వస్తే కూడా విజయ్ సీఎం అవడం అనేది కాస్త డౌటే. ఎందుకంటే అలాంటి సందర్భాల్లో ఎన్డీఏ కూటమిని కలుపుకొని వెళ్ళడము, లేదా స్టాలిన్ని కలుపుకొని వెళ్ళడం చేయాలి. 234లో విజయ్కే 110 సీట్లు వచ్చాయి అనుకోండి, మరి మిగతా సీట్లు ఎవరికి వచ్చినట్టు? సో ఎగ్జాంపుల్గా ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో ఎన్డీఏ కూటమికి ఒక 50 సీట్లు లేదా ఒక 30 సీట్లు వచ్చాయి అనుకుందాం. సో ఇవి ఒక 110 సీట్లు, అవి ఒక 30 సీట్లు, అంటే 140 సీట్లు ఉన్నాయి. అంటే ఇంకా 96 సీట్లు ఉన్నాయి, 95 సీట్లు ఉన్నాయి అప్రాక్సిమేట్లీ. ఈ 90 సీట్లు డిఎంకే పార్టీకి వచ్చాయి. అప్పుడు ఎవరైతే ఈ ఎన్డీఏ కూటమి ఉందో ఈ కూటమి ఎవరికైతే మద్దతు ఇస్తారో వాళ్ళే అధికారంలోకి రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో హంగ్లో ఏర్పడినప్పుడు విజయ్ కీ రోల్ పోషిస్తాడు అనేది ఇప్పటివరకు ఉన్నటువంటి ఒక డిస్కషన్. కానీ ఇప్పుడు ఏమనిపిస్తుంది, విజయ్ మంచి మెజారిటీ తీసుకొచ్చినప్పుడు, అంటే 100 సీట్లకి సుమారుగా ఆయన గెలిచేటప్పుడు ఈ హంగ్ పొజిషన్లో, అంటే ఏదైతే కీ రోల్ పాత్ర పోషించే పొజిషన్లో అన్నా డిఎంకే అంటే ఎన్డీఏ కూటమి ఉండబోతుంది. సో ఎన్డీఏ కూటమి అప్పుడు డిఎంకేకి సపోర్ట్ చేస్తే డిఎంకే అవుతుంది, లేదా టీవీకే సపోర్ట్ చేస్తే టీవీకే అవుతుంది. సో డిఎంకే ఆల్రెడీ కాంగ్రెస్తో అలయన్స్లో ఉంది కాబట్టి టీవీకేకే సపోర్ట్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. సో అదే ఆ అలయన్స్లో ఉంది కాబట్టి ఇక్కడ సపోర్ట్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. సో రానున్న రోజుల్లో, అంటే రేపు ఇంకొక 2 రోజుల్లో వచ్చిన రిజల్ట్లో ఖచ్చితంగా 4వ తారీఖు నాడు ఉదయం 11, 12 గంటలకి ఎవరు అత్యధికంలో ఉన్నారు, ఎవరు గెలిచారు అనేది పక్కన పెడితే ఎవరు లీడింగ్లో ఉన్నారు అనేది వస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని కూడా ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనేది తెలుస్తుంది. సరే మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ఎవరైతే టీవీకే పార్టీ చీఫ్ కోఆర్డినేటర్ పెట్టినటువంటి ప్రెస్ మీట్లో మేము 180 సీట్లు గెలుస్తామంటున్నారు కదా, సో దీన్ని మనం నమ్మొచ్చా? సో అది ఖచ్చితంగా గెలిచి వాళ్ళు విజయ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో నాకు తెలియదు.